హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మ. ఈరోజు మన ఛానల్లో క్యాటరింగ్ స్టైల్లో మునక్కాయ గ్రేవీ కర్రీ చేయబోతున్నామండి. జీడిపప్పు వేసుకొని ప్రాసెస్ ఏంటని చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఇందులోనే 2 స్పూన్ల వరకు ధనియాలు వేసుకున్నాను. ధనియాలని కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు ధనియాలు వేగిపోయి కదండి, కొద్ది కలర్ మారే కదా. ఇందులోనే 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. 1/2 స్పూను మిరియాలు కూడా వేసుకోవాలండి. ఇందులోనే 1 స్పూన్ వరకు వేరుశనగగుళ్ళు కూడా వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల వరకు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి, చిన్నగా కట్ చేసినవి. ఎండు కొబ్బరి ఉంటే లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా రోస్ట్ అయ్యేటట్టుగా వేయించుకోవాలి. ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని నేను ఇక్కడ మసాలాలన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇందులోనే ఒక 2 ఎండుమిర్చిని కూడా వేసుకున్నాను. ఒక గుప్పుడంతా కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇవి కూడా బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు రోస్ట్ అయిపోయినాయి కదా, ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకొని ఫ్యాన్ గాలికి పెట్టుకోవాలండి ఒక 10 నిమిషాలు. అది పొడి చేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలోనే నేను ఒక చిన్న కప్పుతో ఆయిల్ అనేది వేసుకున్నాను. ఇందులోనే 1 కప్పు జీడిపప్పు వేసుకున్నానండి. ఈ జీడిపప్పును బాగా కలర్ మారినంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ కలర్ అనేది కొద్దిగా మారుతుంది కదా. ఇప్పుడు జీడిపప్పుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలాగా మొత్తం అంతా జీడిపప్పు తీసేసిన తర్వాత అదే ఆయిల్లోనే మనము కర్రీ ప్రాసెస్ చూద్దామండి. కావాలంటే ఇక్కడ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 4 పచ్చిమిరపకాయలని ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న 2 పెద్ద ఉల్లిపాయలు ముక్కలన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలన్నీ కూడా బాగా వేయించుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి. ఆనియన్ కొద్దిగా కలర్ మారింది కదా. ఇప్పుడు ఇందులోని ఉల్లిపాయలు ఇంకా త్వరగా వేగడానికి ఇక్కడ ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ అనేది వేసుకున్నాను. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకు ఆనియన్ అనేది త్వరగా వేగిపోతుంది కదా, కలర్ కూడా బాగా మారుతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ వేగుతున్నాయి కదండి, కొంచెం ఫ్లేమ్ అనేది తగ్గించుకొని ఇప్పుడు వేయించుకుని మసాలాను అంతా కూడా మిక్సీ పట్టించుకోవాలి పొడిలాగా. ఇక్కడ పౌడర్ ఇలాగా చేసుకున్నానండి, వాటర్ యాడ్ చేసుకోకూడదు. ఇలాగా పొడిలాగా చేసుకున్నాను. ముందుగా ఈ పొడిని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఆనియన్స్ వేగిపోయినాయి కదండి, ఇందులోకి నేను 2 టమాటా పళ్ళు చిన్నవి పేస్ట్ చేసుకున్నాను. టమాటా ప్యూరీని కూడా ఇందులో వేసుకున్నాను. పచ్చివాసన పోయినంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనకు ఆయిల్ అనేది మీదకి వచ్చింది కదండి, టమాటా కూడా మనకి పచ్చివాసన పోతుంది ఇలా వేయించుకోవడం వల్ల. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడగా నేను కారం 1.5 స్పూన్ వరకు వేసుకున్నాను. అలాగే సాల్ట్ కూడా రుచికి సరిపడగా 1.5 స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే గరం మసాలా పొడి కూడా 1 స్పూన్ వేసుకున్నానండి నేను. ఇప్పుడు
ఇందులోనే మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, అదే పొడిని నేను ఇక్కడ 5-6 స్పూన్ల వరకు వేసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి. కావాలంటే కొద్దిగా ఆయిల్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చండి. మసాలాకి ఆయిల్ తగ్గినట్టు అనిపిస్తే, నాకైతే ఈ ఆయిల్ సరిపోయిందండి, నేను అందుకే ఆయిల్ అనేది యాడ్ చేయలేదు. ఇలాగ ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే మసాలా అంతా దగ్గరికి మగ్గిపోతుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మసాలా అంతా వేగిందండి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ములంకాళ్ళు ఇలాగ చిన్న చిన్నగా తోలు తీసేసుకొని ములంకాళ్ళు కడిగి ఇప్పుడు ఈ మసాలాలోని ములంకాళ్ళని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 5 ములంకాళ్ళు తీసుకున్నానండి. 5 ములంకాళ్ళు చిన్న సైజు ఇలా ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను కదా. ఇప్పుడు ఈ మసాలా అంతా పట్టేటట్టుగా అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. ఇలాగ బాగా ముక్కలన్నిటికీ కూడా, మునక్కాయ ముక్కలకి అన్నిటికీ కూడా మసాలా పట్టేటట్టు కలపాలండి. ఇప్పుడంతా బాగా మసాలా పట్టింది కదా మునక్కాయకి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఫ్లేవర్ కోసం కరివేపాకుని వేసుకున్నానండి. పచ్చి కరివేపాకు చాలా టేస్ట్ బాగుంటుంది మనకి. ఇది మునక్కాయ ఉడికేటప్పుడు మునక్కాయ కరివేపాకు ఫ్లేవరు చాలా టేస్టీగా ఉంటుందండి తినేటప్పుడు. ఇందులోనే చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే ఒక గ్లాస్కి ఎక్కువ కొద్దిగా వాటర్ వేసుకున్నానండి. ఒక గ్లాసు 1.5 గ్లాస్ వరకు వాటర్ అనేది వేసుకున్నాను. మునక్కాయ అనేది మునగాలి కదా, నేను ఇక్కడ 1.5 గ్లాస్ వరకు వాటర్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 1 స్పూను చింతపండు పేస్ట్ అనేది వేసానండి. ఈ చింతపండు పేస్ట్ వేయడం వల్ల క్యాటరింగ్ స్టైల్లో మునక్కాయ జీడిపప్పు కర్రీ చేస్తారు కదా, మనకు అదే టేస్ట్ వస్తుందండి. ఇందులోనే వేసుకుంటే చిన్నది బెల్లం ముక్క కానీ 1/2 టీ స్పూన్ పంచదార కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ చింతపండు పేస్ట్ మాత్రం వేసానండి. ఇప్పుడు చింతపండు అంతా కలిసేటట్టుగా ముక్కలు అటు ఇటు పట్టేటట్టు కూడా బాగా గరిటెతో కలుపుకోవాలి. ఇక్కడే మనము ఉప్పు కారం చెక్ చేసుకోవాలండి. ఎక్కువ తక్కువ అయినా కూడా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఇక్కడ 10 నిమిషాలు మనకి మునక్కాయ కూర అనేది ఉడికింది కదండి. నీళ్ళన్నీ కూడా కొద్ది తగ్గాయి, వాటర్ అనేది కొద్దిగా చిక్కబడింది కదా మనకి. ఇప్పుడు అటు ఇటు కలిపి నేను మళ్ళీ మూత పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి పూర్తిగా దగ్గరికి అయిపోయింది. మసాలా మాత్రం మునక్కాయ మనకు తెలుస్తుంది కదా. ఎంతో టేస్టీ అయిన క్యాటరింగ్ స్టైల్ మునక్కాయ జీడిపప్పు కర్రీ నేనైతే చేశానండి. చాలా టేస్ట్ బాగుంది. సేమ్ క్యాటరింగ్ స్టైలు మునక్కాయ కర్రీ లాగే వచ్చింది. ఇలాగ నేను ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇలాగ కొత్తిమీర వేసుకున్నాను, కొద్ది కరివేపాకు కూడా వేసుకున్నాను. అలాగే వేయించి ముందు పక్కన పెట్టుకున్నాం కదండి, జీడిపప్పు వేసి గార్నిషింగ్ చేసుకున్నాము. మునక్కాయతో మనం జీడిపప్పు నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎవరు ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ఈ రెసిపీ చూసి ట్రై చేయండి. మీకు ఎలాగొచ్చిందని కమెంట్లో చెప్పండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.